వన్య సిరీస్లో మీరు గమనించండి, అతను ఇప్పటివరకు తీసిన సిరీస్ అన్నిట్లలో ఒకసారి చూడండి, ఏవి కూడా 10,000, 15,000, 20,000 వ్యూస్ లేవు. అదే విలియం బ్రెనామ్ గురించి రావుడితోటే అంతమంది చూసారంటే నీకు ఇప్పటికైనా అర్థమవుతుందా ప్రజలు దేని కొరకు ఎదురు చూస్తున్నారో? నిజమైన సత్యం కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. అదేవిధంగా అపవాది పిల్లలందరూ ఈ సత్యాన్ని ఎలా వ్యతిరేకించాలి, అపోస్తల బోధను ఎలా వ్యతిరేకించాలని అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే వాళ్ళకి ఇది ఒక అవకాశంగా తీసుకొని మాట్లాడకపోతే ఓడిపోయినట్ట. మరి యేసుప్రభు పారిపోయాడు. మరి బైబిల్లో ఆయనను రాళ్లతో కొట్టి చెప్పబోగా ఆయన వారి మధ్యలో నుండి తప్పించుకొని పారిపోయాను. దానికి ఆన్సర్ చెప్పరా బాబు, చూద్దాం పట్టు. ఇట్లనే అన్నారు, నీలాగనే, నీలాంటి శాస్త్రి అన్నాడు ఆ రోజున, నీలాంటి పరిస్థితి అన్నాడు. పారిపోయిండు రా మీటింగ్ నుండి, యేసు ప్రభు పారిపోయిండు రా. నీలాంటి పరిసయుడు, నీలాంటి శాస్త్రులు చెప్పే మాటలు అవి.